ఓకే, హాయ్ అండి. హాయ్ హాయ్. బాగా రెస్ట్ దొరికినట్టుంది ఇన్ని రోజులు. రెస్ట్ కాదు, యాక్చువల్గా నాన్నకి కొంచెం సీరియస్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. సో ఐ హ్యాడ్ టు బి దేర్. అందుకే ఇంకా మీడియాకి దూరం కొన్నాడు. సోషల్ మీడియాలో ఏవో వీడియోస్ వైరల్ అవుతున్నాయి, మీరు రిలీజ్ చేసినవేనా? నేను రిలీజ్ చేయాల్సిన పని లేదు. నేను కాకపోతే మీకు పంపించిన మీరైనా రిలీజ్ చేయాల్సిందేగా. ఎవడో ఒకడు బాధితుడు, ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల నష్టపోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఇటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే పంపించవచ్చు. నాకు పంపించినా మీకు పంపించినా ఎవరికి పంపించినా మన రెస్పాన్సిబిలిటీ పోలీసులకి ఫస్ట్ సబ్మిట్ చేయడం. అట్ ద సేమ్ టైం అక్కడ అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థని కూడా మనది ఫిఫ్త్ పిల్లర్ అని మీడియాని ఎందుకంటారంటే, పోలీసులు ఎవరిని తప్పు చేసినా కూడా మన మీడియాని అయితే చూపించారు కాబట్టి. సో మీడియాలో కూడా గట్టిగా వచ్చింది అనుకోండి, సో దే ఆర్ బౌండ్ టు డూ దట్ డ్యూటీ. ఇంకా మళ్ళీ దాంట్లో అసలు ఆ వీడియోలో ఏముంది ఆల్రెడీ వినే ఉంటారు, మీరు ఒకసారి ప్లే చేయండి కావాలంటే. ఓకే, దాంట్లో ఏముంటుంది, ఫస్ట్ 2-3 వచ్చినాయి, నాకు 2 వచ్చినాయి, తర్వాత ఒకటేదో నేను నా దగ్గరికి వచ్చింది ఆడియోలు వచ్చినాయి. వీడియో మరి ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరో రిలీజ్ చేశారు. వీడియోలో ఏముంది, ఆవిడ డ్రగ్స్ ఏదో ప్యాకెట్ ఇట్లా చూపిస్తుంది, దాంట్లో ఇవన్నీ ఇస్తే 15 నిమిషాలు కిస్ ఇస్తాను నీకు అని ఏదో చెప్తుంది. సరే, అలాంటి వీడియోలు ఇంతకుముందు చాలా చూసాం. సో డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు సొసైటీలో. ఇటువంటి వాళ్ళు పోలీసులకి దొరికినప్పుడు పోలీసులు వాళ్ళ మీద కేసులు పెడతారు. పెట్టి వాళ్ళని బేసికల్లీ అంటే 2 రకాల వాళ్ళు అంటారు, కొనుక్కునేవాళ్ళు, అమ్మేవాళ్ళు. కొనుక్కునేవాళ్ళు వాళ్ళు ఏదో ఆనందం కోసం కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఏదైనా అయితే వాళ్ళు చేస్తారు తప్ప వేరే వాళ్ళగా ప్రాబ్లం ఉండదు కాబట్టి వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్కి తరలించి వాళ్ళని వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండేట్టు చేసి వాళ్ళని డ్రగ్స్ దూరం చేయాలనేది కన్జ్యూమర్ కేసు. అదే డ్రగ్స్ నువ్వు అమ్మడం స్టార్ట్ చేసావు, చాలా పెద్ద కేసు అది. దానికి ఏంటంటే రీహాబిటేషన్ కాదు, రెండిట్లో కూడా తన పాత్ర ఉంది. రెండిట్లో ఉంది. అంటే బేసికలీ మన నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్, దీంట్లో పనిచేసిన ఐజీలు, సూపర్ కాప్స్, వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, వన్స్ ఎ యూజర్ యూ విల్ టర్న్ ఇన్ టు పెడ్లర్ ఆటోమేటిక్గా. ఎందుకంటే నీకు ఎక్కడ దొరుకుతాయి, ఏం సబ్స్టెన్స్ తెలుస్తూ ఉండడం వల్ల వేరే వాళ్ళకి ఇప్పించడం కోసం, అలాగే దాంట్లో ఏదైనా లాభాలు వస్తాయని చెప్పి మెల్లగా చేయడం అనేది స్టార్ట్ చేస్తారు వీళ్ళు. సో నువ్వు కనుక దాని నుంచి బయటికి రాకపోతే ఒక యూజరు ఆటోమేటిక్గా పెడ్లర్ అవుతాడు. అందులోనూ ఫైనాన్షియల్గా కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు జనరల్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈజీ మనీ, 1000 రూపాయలకి తీసుకొచ్చి ఇక్కడ 3000కి అమ్మడం, లేకపోతే 6000కి అమ్మడం, ఇట్లాంటివన్నీ కూడా. సో ఈవిడ మీద నమోదైన కేసులు 2. ఒకటి ఫస్ట్ ఇది కన్జ్యూమర్గా, వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్ ఉంది కదా డిఎల్ఎఫ్లో, అక్కడ ఫస్ట్ 2023 అక్టోబర్ ఆ టైంలో కలకలం అయ్యింది, ఇక్కడ ఏదో డ్రగ్స్ వచ్చిందని చెప్పి పెద్ద న్యూస్. ఒక 40 ఆడియోలో కూడా ఉంది, టిఫిన్స్ కావాలి అంటే వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్ అని, దాంట్లో డ్రగ్స్ తీసుకుని రావడం అని. ఎస్. సో దాంట్లో ఈవిడ అక్కడ ఫస్ట్ ఈవిడ ఆ న్యూస్ వచ్చినప్పుడు 2023 అక్టోబర్లో ఎప్పుడైతే ఈ వరలక్ష్మి టిఫిన్స్లో డ్రగ్స్ అని న్యూస్ పేపర్లోను, టీవీలోను, అన్ని చోట్ల వచ్చినప్పుడు ఈవిడ పేరు ఎప్పుడు రాలా. మెయిన్గా ప్రధానంగా ఆ టిఫిన్ సెంటర్ నడిపే ఆయన ప్రభాకర్ అండ్ ఇంకొక అమ్మాయి ఎవరు అనురాధ, వీళ్ళిద్దరి పేర్లు వచ్చినాయి. తర్వాత దాంతోపాటు ఎఫ్ఐఆర్లో 11 పేర్లు చేర్చారు, కానీ ఆ 11 పేర్ల గురించి మన మీడియా ప్రస్తావించలేదు, టీవీ ఛానల్లో ఇక్కడ కూడా చూపించలేదు. కారణం ఏంటి అంటే, వీళ్ళు పెడ్లర్స్, మిగతా 7-8 మంది కన్జ్యూమర్స్. సో కన్జ్యూమర్స్కి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా ఒకసారి ఒక ఛాన్స్ ఇద్దాము, ఒక వార్నింగ్ ఇద్దామని చెప్పి పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి రీహాబ్కి పంపించి చేస్తారు. సో ఆ కోణంలో వీళ్ళు ఎప్పుడు కూడా బయటకు పడలా. కానీ ఎఫ్ఐఆర్ చూస్తే మీకు దాంట్లో లావణ్య పేరు కూడా ఉంటుంది. అదైపోయిన 3-4 నెలలకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ నుంచి వస్తున్న ఈవిడ రెడ్ హ్యాండెడ్గా ఒక 5 గ్రాముల బ్యాండ్ సబ్స్టెన్సెస్ వాటితో దొరికిపోయింది. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అది ఆవిడ తీసుకున్న వీడియోనే మళ్ళీ సర్ప్రైజింగ్లీ. అవును, అదేంటంటే ఆవిడ ఇట్లా కెమెరా ఎక్కడున్నా సరే అన్ని రికార్డ్ చేసుకోవడం, అవన్నీ కూడా పెట్టుకోవడం, ఇప్పుడు ఎవరి మీద బ్లాక్మెయిల్ చేయొచ్చు అనే ఉద్దేశం మరి ఏమిటో తెలియదు, అలా చేసుకుంది. అది మరి ఆవిడ ఎవరికి పంపించిందో మొత్తానికి బయటకు వచ్చింది. దాంట్లో ఏం చెప్తుంది ఆవిడ, ఓపెన్ చేయమ్మా బ్యాగ్ అంటే ఓపెన్ చేయను. ఎందుకు ఓపెన్ చేయవు, మా అమ్మ రావాలి, మా నాన్న రావాలి, నువ్వేం చిన్నపిల్ల, 33 ఏళ్ళు ఉన్నాయి నీకు, ఎందుకు ఓపెన్ చేయవు? ఇప్పుడు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో ఓపెన్ చేయమంటే చేయాలి కదా, నేను మా అమ్మ రావాలి, నాన్న రావాలని చెప్పలేం కదా. ఈవెన్ మీరైనా ఓపెన్ చేయమంటే చేసి చూపించాల్సిందే కదా. ఒకవేళ నేను ఇబ్బంది ఉందంటే లేడీ కానిస్టేబుల్ రమ్మను, అక్కడ లేడీ కానిస్టేబుల్ కూడా ఉంది.
అన్నీ చెప్పినా ఓపెన్ చేయలేదు. తర్వాత పోలీసులు ఓపెన్ చేశారు, ప్యాకెట్లు బయటపడ్డాయి, అది ఆల్ ఓవర్ ద న్యూస్. అప్పుడు ఈవిడ పేరు బయటకు వచ్చింది ప్రధానంగా. సో ఈ వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్ ఇంకా డ్రగ్స్ దందా నడుపుతూనే ఇప్పుడు లేదు. ఏమో అంత జరిగిన తర్వాత ఇంకా ఉంటుందని నేను అనుకోను. ఓకే, ఇంత జరుగుతా అంటే కూడా మళ్ళీ తను యూజ్ చేస్తుంది కదా, అంటే ఈమె ధైర్యం లేదు, వాళ్ళ ధైర్యం కాదు వేరు కాదు. కదా. ఇప్పుడు డ్రగ్స్కి ఒకసారి అలవాటు పడ్డారంటే దాని నుంచి అంటిల్ అన్లెస్ యూ గో టు ఏ రీహాబిలిటేషన్ సెంటర్ అండ్ గెట్ ఇట్ సర్టిఫైడ్ దట్ యూఆర్ అవుట్ ఆఫ్ డ్రగ్స్ అంటే తప్ప నువ్వు దాని నుంచి నేను బయటపడిపోయాను అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎందుకు మనం డ్రగ్స్ జోలికి పోద్దంటాం పిల్లల్ని కానీ ఎవరన్నా, ఎందుకంటే ఒక్కసారి నువ్వు అలవాటు పడితే రోజు పీకుతూ ఉంటుంది అని చెప్తా. దాంట్లో ఇంకో ఆడియో కూడా ఉంటుంది చూడండి, నాకు విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తున్నాయి, నా వల్ల కావట్లేదు, నాకు అర్జెంటుగా కావాలి. సో ఏంటంటే గిలగిల కొట్టుకుంటుంటారు దానికోసం. సో ఎక్కడెక్కడ దొరుకుతుందని అది అలా వెళ్తూనే ఉంటుంది. దాన్ని ఆపాలంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ లేకపోతే రీహాబ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి మీరు ఒక 6 నెలలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, దానికి సంబంధించిన మందులు వేస్తారు, ఇవన్నీ చేస్తారు. అంత ఈజీ కాదు ఇప్పుడు మానేసాను అప్పుడు మానేసాను అనడం. సో అలా అప్పుడు చూడండి ఎంత దిగజారిపోయిందంటే, నాకు ఈ 5 ప్యాకెట్లు ఇస్తే నీకు 15 నిమిషాలు కిస్ ఇస్తాను. దానికోసం ఎంతకైనా దిగజారిపోతారు అనేదానికి ఇదొక ఎగ్జాంపుల్. యూత్ అంతా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత దిగజారిపోతారు మనుషులు అనేది. సో అలా సో అప్పట్లో వరలక్ష్మి కేసు బయటకు వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఏదో చాలా చిన్న శిక్ష. ఇప్పుడు కూడా ఒక న్యూస్ వస్తుంది, విజయవాడ టు గుంటూరు వెళ్ళే బస్సులో వీళ్ళ రవాణా జరుగుతుంది అని. ఓకే, మీరేమంటారు దీనిపైన? ఉండొచ్చు. ఐ మీన్ అదే బెంగళూరు కేఆర్పురం నుంచి ఎవరైనా ఉన్నారా అంటే నేను చెప్తా నీకు ఎవరు కావాలి అని చెప్పి ఈవిడ వెంటనే ఫోన్ చేసి అక్కడ బస్సులో చెక్ ఇన్ బ్యాగేజ్లో వేసేసి దీంట్లో వచ్చేస్తుంది. అండ్ అలాగే విశాఖపట్నం అతను అక్కడి నుంచి ఒకతను ఎవరో ఫోన్ చేస్తే అతనికి నువ్వు అక్కడే ఉండు, నేను చెప్పిన వాడు వస్తాడు డీలరు, వాడు నువ్వు డబ్బులు ఇచ్చేసి వాడు ప్యాకెట్లు తీసుకో. దిస్ ఈజ్ కాల్డ్ పెడ్లింగ్. నువ్వు కొనుక్కోవడం కాదు, అవతల వాళ్ళకి నువ్వు డ్రగ్స్ అందజేస్తున్నావు. ఈవిడకి సంబంధించిన నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ ఉన్నాడు, వాడికి చెప్తుంది అనమాట. వాడు వచ్చి ఇట్లా సినిమా ఫక్కీలో ఇట్లా పోయి వాడు ఇట్లా ఇసిరేస్తాడట ప్యాకెట్, వీళ్ళు పోయి తెచ్చేసుకోవాలట. విన్నారా? విన్నాను. సో ఇవి రెండు ఈవిడేమంటది, ఇది ఒకప్పుడుది ఇప్పుడుది కాదు. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఒకప్పుడుదైతే ఏంటి, ఇప్పుడుదైతే ఏంటి, ఎప్పుడుదైతే ఏంటి. వరలక్ష్మి టిఫిన్స్ కేసు 2023లో జరిగింది. అంటే ఇది ఒకప్పటి వీడియోసే ఇప్పుడు మీరు రిలీజ్ చేసినవి? నాకు తెలియదు, నా దగ్గరికి వచ్చినవి నేను దాని మీద డేట్ ఏమి స్టాంప్ ఏమి వేసేది. అంటే ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది కదా, ఇది ఇప్పటివా అప్పటివా అన్నది. నాకు వీఆర్ నాట్ షూర్. ఆవిడ చెప్పిన దాని ప్రకారమే పోనీ నిజం అనుకుందాం. ఆవిడ చెప్పింది నిజమే, ఒకప్పుడుదే అనుకుంటే. సో 2023 అక్టోబర్ ఆ టైంలో నువ్వు ఇది చేసావు, అవునా? చేశానని నువ్వు ఒక్కప్పుడు అన్నావు కాబట్టి అప్పుడు జరిగిందనేదే కదా దాని అర్థం. సో అప్పుడు నువ్వు చేసావు, మరి దానికి నీకు పడ్డ శిక్ష ఏంటి? నువ్వు చేసావు, అందులో నువ్వు పాత్రధారివా సూత్రధారివా అంటే నువ్వేమంటున్నావు, ఆ ఇడ్లీ ప్యాకెట్ పక్కన ఆ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని చుట్టి తీసుకొస్తానంటున్నాడు అబ్బాయి. లేదు కళ్ళజోళ్ళు పెట్టి పంపించమంటాడు. సో ఇలా ఏదో రకంగా వరలక్ష్మి టిఫిన్స్ నుంచి ఇక్కడికి ఈవిడ దగ్గర రవాణా చేసుకుంది. ఇది ఈవిడ తీసుకోవడానికా లేకపోతే వేరే వాళ్ళకి పంచడానికా? రెండు చేయడానికి అనుకుంటా ఉండొచ్చు. సో అది అయితే అప్పుడు కన్స్యూమర్ కేసు వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అప్పుడు జరిగింది అంటుంది కదా, అప్పుడు జరిగిపోయింది అన్నప్పుడు అప్పుడు జరిగిన దాని కేసు ఏమైంది? ఆ కేసులో నువ్వు వన్ ఆఫ్ ద ముద్దాయి, మరి నీకు శిక్ష పడిందా? మీరు ఇప్పుడు ఇది డైరెక్ట్గా పోలీసులు కూడా అడగొచ్చు. అదే నేను అడుగుతున్నాను. రీహాబ్కి వెళ్ళావా? శిక్ష పడిందా? కోర్టులోనే ఉంది. ఇంకా అది వీళ్ళందరూ ఏం కంటెస్ట్ చేస్తున్నారు? అవును సార్ తప్పైపోయింది, మేము ఒకసారి ఏదో తెలుసు తెలియకో తెప్పించుకున్నాను, ఇంకెప్పుడు నేను వాడను, నేను రీహాబ్కి పోతాను అని చెప్పి నువ్వు చెప్పావా? చెప్పలేదు. పోలీసుకి ఇది ఎక్కడ నువ్వు చెప్పలేదు. నువ్వేం చెప్తున్నావు? నేను నిర్దోషిని, నేను ఎప్పుడు వాడలేదు, ఇప్పటికీ మీడియా కూడా నేను ఎప్పుడు వాడలేదు అంటే ఇది పక్కా సాక్ష్యం. ఇప్పుడు ఈ కేసు నాకు తెలిసి ఇంకొక 4 రోజుల లోపల మళ్ళీ ఇంకో వాయిదా ఉంది. ఆ వాయిదాకి వచ్చినప్పుడు ఈ సాక్ష్యం ఏదైతే ఉందో వరలక్ష్మి టిఫిన్స్ నుంచి డ్రగ్స్ ఈవిడ తెప్పించుకుంటున్న సాక్ష్యం అక్కడ పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అందజేయాలి. అది జడ్జి ముందు ప్లే చేసినప్పుడు ఈవిడికి పడాల్సిన శిక్ష పడుతుంది. అక్కడ వీళ్ళందరూ కూడా ఈ పదం ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో తనకు సంబంధించి చాలా ఫొటోస్ కానీ వీడియోస్ రికార్డింగ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఇంకా కూడా తనకి శిక్ష పడకుండా ఉండడానికి కారణం ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్ కుడ్ బి పోలీస్ ఆఫీసర్స్తో సన్నిహిత సంబంధాలు. అంటే ఒక ఆయనతో అఫైర్ పెట్టుకొని ఒక ఆఫీసర్ తోటి, అది ఆల్రెడీ మనం చూసాం. మీరు చూసింటే గత కొన్నాళ్ళ క్రితం న్యూస్లో వచ్చింది ఆడియోలో. నేను మీ గెస్ట్ హౌస్కి వస్తా, మీ ఫామ్ హౌస్కి వస్తా, గోడ దుక్కొస్తా, నాకు కసి
ఇలాంటివన్నీ గలీజ్ పనులు చేస్తాను, ఇవన్నీ వచ్చినాయి కదా. సో నో డౌట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, దొంగలే పోలీసులకి బెస్ట్ ఫ్రెండ్స్ అని అదేదో సామెత. ఎలా అంటే ఇప్పుడు పట్టుకునే దాకే దొంగ, పట్టుకున్న తర్వాత వాడిని బేడీలేసి పక్కనే కానిస్టేబుల్ కూర్చోబెట్టుకున్న తర్వాత ఏంటి నీ కదా అన్నప్పుడు ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత సరే, ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలి, వాడి దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకొని ఇంకా ఇటువంటి దరిద్రం ఎక్కడన్నా ఉందా పట్టుకోవడానికి వీళ్ళకి ఉపయోగించుకుంటే పర్లేదు. యాక్చువల్గా నేను షాక్ అయిన విషయం ఏంటి అంటే, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అబ్బాయి ఆడియో లీక్, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరికి హెల్ప్ చేస్తున్నట్టు, ఇంకొకరి దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్టు. అంటే ఇక్కడ మొత్తంగా తను ఎంతమందికి డ్రగ్స్ సప్లై చేసినట్టు, లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని తను ఏమన్నా ముఠా నడుపుతుందా అన్నది. మీరు ఆ ఎఫ్ఐఆర్ చూస్తేమా, ఇది సెకండ్ కేసు రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్లో పట్టుకున్నారు కదా, సబ్స్టెన్స్తో సహా 5 గ్రాముల మెత్. అప్పుడు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు రాసినవి ఏంటంటే, ఈవిడ చెప్పిందట గోవా నుంచి బెంగళూరు నుంచి 1000 రూపాయలు తీసుకొస్తారట, ఇక్కడ 3000కో 6000కో అమ్ముతారట. ఇలా ఎప్పటి నుంచో 2017లో నాకు అతను పరిచయం, అతనితో నేను కలిసి ఇట్లా చేసుకుంటాం. నేను మ్యూజిక్ టీచర్, నేను చెప్తుంది యాక్చువల్ మ్యూజిక్ టీచర్ కదా, డీజే ప్లేయర్. గోవాలో డీజే, ఇప్పుడు జనరల్గా గోవా డీజే అనగానే ఎవరికైనా ఒక ఐడియా వచ్చేస్తుంది. బట్ సో అక్కడి నుంచి క్యాపిటల్ ఆఫ్ డ్రగ్స్ ఏదైనా ఉందంటే అది అక్కడి నుంచి ఏదో రకంగా సబ్స్టెన్సెస్ తీసుకురావడం, ఇక్కడ అమ్మడం, ఇట్లాంటివి చేస్తున్నారనేదే ఆ ఎఫ్ఐఆర్ సారాంశం. మరి ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి 45 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టారు ఆవిడని. రిమాండ్, శిక్ష కాదు. జడ్జి ముందుకు తీసుకెళ్ళి నేరం రుజువైందని శిక్ష కాదు, అది రిమాండ్లో బేసిక్ ప్రైమా ఫేసీ ఉంది, ఇంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ లోపలేయండి, తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 40 రోజులు అయిన తర్వాత, సార్ నా తప్పేం లేదు సార్, నాకు బెయిల్ ఇప్పించండి సార్, నన్ను అమాయకంగా ఇరికిచ్చారు సార్ అని చెప్పి ఒకసారి అప్లై చేసుకుంటాం. 15 రోజులకు ఒకసారి ఛాన్స్ ఉంటుంది. రిజెక్టెడ్ ఫస్ట్ 15 days, సెకండ్ రిజెక్టెడ్, థర్డ్ టైం. రిజెక్షన్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందంటే, కేసు ఎంత స్ట్రాంగ్గా ఉంటే రిజెక్షన్ అంత ఎక్కువగా ఉంటుంది. ఎవిడెన్సెస్ అంత స్ట్రాంగ్గా ఉన్నా తను ఎందుకు అసలు శిక్ష అనుభవించలేకపోతుంది? శిక్ష అనుభవించలేకపోతుంది అనేది, శిక్ష అనుభవించేది చేయాల్సింది ఎవరు? పోలీసులు, న్యాయస్థానాలు. సో న్యాయస్థానం దాకా కేసు వెళ్ళాలంటే పోలీసులు పంపించాలి కదా, ఛార్జ్ షీట్ అని ఒకటి వేయాలి. ఈ నార్సింగ్ పిఎస్లో ఉండే మీరు ఇప్పుడు ఎంత ధైర్యంగా లావణ్య గురించి, చేసే మోసాల గురించి, దాంట్లో సంబంధించిన ఇప్పుడు ఒక లావణ్యతోనే కాకుండా చాలామంది అబ్బాయిల్ని మీరు బయటికి తీసుకొని వచ్చి మాట్లాడిపించారు. అలాగే ఆ పోలీస్ ఎవరు అన్నది కూడా మీరు బయటికి తీసుకొని వచ్చి మాట్లాడొచ్చు కదా. అయ్యారుగా, ఆయన ట్రాన్స్ఫర్ కూడా అయిపోయారు కదా. అంటే ఆ పర్టికులర్ పర్సన్ గురించి మీరు మాట్లాడొచ్చుగా అంటున్నా. అంటే అమ్మ, నేను ఆయన్ని ఒక సానుభూతి కోణంలోనే చూస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈవిడ్ని పట్టుకొని ఇది చేసినప్పుడు, ఈవిడ చాలా అమాయకురాలు సార్, నేను ఆడ కూతుర్ని అన్యాయం చేసేసారు సార్, వాడికి ఇచ్చాడు సార్, వీడికి ఇచ్చేసారు అని చెప్పి ఒక రకరకాల దీంతో ఆయన్ని ఒక ఓదార్పు యాత్ర చేసే రకంగా ఆయన్ని ఇది చేసుకోండి. మీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది, ఇప్పుడు నేను ఆడపిల్లని నా మీద కేసు పెట్టారు, నేను ఎలా బతకాలి, నన్ను రాజధాని వదిలేశాడు, లేకపోతే వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, నా జీవితం నాశనం చేయడానికి మీరే, ఇలాంటివన్నీ మాట్లాడి ఆయన ఒక గిల్ట్లోకి తీసుకెళ్ళిందో మన మొత్తానికి ఏమైందో తెలియదు. ఇప్పుడు వాళ్ళిద్దరే చెప్పాలి క్లియర్ కట్గా ఏం జరిగిందో. ఆ ఆడియో కాల్లో కూడా ఈవిడ అగ్రెషనే కనబడుతుంది తప్ప ఆయన ఏమంటున్నాడు, నేను లేదు, నేను ఎక్కడో దూరంగా ఉన్నాను అనేది చెప్తాను. ఆయన సైడ్ నుంచి నాకు అక్కడ, బట్ అంత లీనియన్స్ ఇచ్చిన దానికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఐ థింక్ సో. బట్ ఇంకొకటి కూడా అయి ఉండొచ్చు, ఇది కూడా కాదనిలేము. కొన్నిసార్లు పోలీస్ ఆఫీసర్లు ఈ డ్రగ్స్ పెడ్లర్స్లో ముఠా చీఫ్ని పట్టుకోవడానికి చాలా చాకచక్యంగా ఆ అమ్మాయిని లవ్ చేసినట్టు మభ్యపెట్టి, ఆ లవ్ చేసిన మత్తులో ఆ అమ్మాయి ఈయనకి నిజాలన్నీ చెప్పేస్తే ఆ నిజాలను పట్టుకొని పోలీస్ ఆఫీసర్ అసలైన దొంగను పట్టుకోవడం, ఇటువంటివి మన సినిమాలో చూస్తుంటాం. మరి అటువంటి మన వాళ్ళు ఎందుకు ట్రై చేసి ఉండకపోవచ్చు? ఇప్పుడు అది ట్రై చేశారు అని మీరు చెప్తున్నారా లావణ్య విషయంలో? అయి ఉండొచ్చేమో, ఎందుకు వై నాట్, అది కూడా అయి ఉండొచ్చు కదా. సి హీ వాజ్ నాట్ సస్పెండెడ్, హీ వాజ్ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్. ఎందుకంటే ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నాం అనే విషయం జనాలకి తెలియాలి. ఎప్పుడైతే నీ మీద ఒక నింద ఉంటుందో, చాకలో నిందేశాడు ఏకంగా సీతమ్మని అడవులుగా వచ్చాడు కదా, అలా ఒక నింద పడుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక మచ్చ పడుతుంది, అందరూ మనల్ని చేసుకుంటారు రేపు మీడియాలో అనే ఒక ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు అంటే జనాలకి
న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్ అనేది అక్కడ సిద్ధాంతం. అవును, నమ్మాలి కదా ప్రజలు. అందుకని ఆ కోణంలో హీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. బట్ చాలా అంటే ఇప్పటికీ కూడా ఆవిడ అరెస్ట్ కాకుండా, ఆ కేసులో ఛార్జ్ షీట్ కూడా కాకుండా కొమ్ము కాస్తున్నారా ఎవరన్నా అనే డౌట్లు చాలామందికి ఉన్నాయి. మీరు ఇప్పటికీ అడుగుతున్నారు, అందరికీ వస్తున్న డౌట్ అది. అండ్ ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడ్డవాళ్ళు, లేకపోతే మతి స్థిమితం లేని వాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా కొట్టి చంపేయచ్చు. ఎవడన్నా ఏమన్నా వాళ్ళని అచ్చూసిన నమ్మతుల రోడ్లో వదిలేయకూడదు. ఒకసారి వాళ్ళు తీసుకున్నారని తెలిసిన తర్వాత అటువంటి వాళ్ళని నువ్వు రీహాబ్లో అయినా పెట్టాలి, జైల్లో అయినా పెట్టాలి. నువ్వు పబ్లిక్లో అలా వదిలేస్తే, లేదు నేను మారిపోయాను అని చెప్పి నువ్వు బయట తిరుగుతూ ఉన్నావు అనుకో. లావణ్య గురించి సోషల్ మీడియాలో ఇంకొక వైపు కూడా టాక్ నడుస్తుంది, ఈ బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఇదంతా చేస్తుందా అని. ఆవిడ ఐ డోంట్ థింక్ బిగ్ బాస్ వాళ్ళు అంత చీప్గా తీసుకుంటారని. అలైక్య టిపికల్స్ కూడా నాకు తెలిసి ఆ బూతులు తిట్టిన ఆవిడని తీసుకోవట్లా, అందులో మూడో అమ్మాయిని తీసుకుంటున్నారు. అంటే తీసుకుంటున్నారు అని కన్ఫర్మేషన్ ఇచ్చేసారు. తీసుకుంటున్నారేం అంటే వస్తున్న న్యూస్ని బట్టి తప్ప ఎవరు చెప్పరు అక్కడ. సో ఐఎమ్ స్టిల్ అగెన్స్ట్. ఇప్పుడు ఎవరన్నా సరే అలా తల్లిని తిట్టిన వాళ్ళు, అటువంటి వాళ్ళని నువ్వు ఎట్లా తీసుకుంటావు? అవును, ఐ థింక్ ఈ అమ్మాయి తిట్టినట్లేదు, బట్ ఆ అమ్మాయి అక్క కాబట్టి ఏదో రకంగా సపోర్ట్ చేయడానికి వచ్చినట్టు అనిపించింది. సో లావణ్య లాయర్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే కొన్నిసార్లు అయ్యో పాపం అనిపిస్తుందా, అసలు ఏమనిపిస్తుంది? మీరు గమనిస్తే లాయర్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు మా, ఒకళ్ళ తర్వాత మీ కేసు మేము చేయలేము తలే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మా ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత నువ్వు బయటకు బెయిల్ మీద వచ్చినప్పుడు అన్నీ మూసుకొని ఉండాలి. నువ్వు బయటకు వెళ్ళి రక్కస్ క్రియేట్ చేస్తుంటే, రాజతరుణ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేసావు, తర్వాత చాలామంది ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతున్న ఇదనమాట. అటువంటి జరుగుతున్నప్పుడు మీకు పోలీసులు ఏం చేస్తారంటే ఒక గట్టిగా బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలేస్తారు. నిన్నగాక మొన్న జూలై 1వ తేదీ ఎఫ్ఐఆర్ అయింది, కొత్త ఎఫ్ఐఆర్ ఆవిడ మీద ఫ్రెష్గా. అసలు అంటే 30వ తేదీ 15 మంది గూండాలను వేసుకొని వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేసి వాళ్ళని చంపేసి అంత పని చేసింది అనమాట. అంటే ఇవన్నీ ఇంత దారుణంగా చేయడానికి ఆ ధైర్యం కానీ, లేకపోతే ఎందుకు ఇది వస్తుందంటే విచక్షణ లేకపోవడం. ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళకి ఏముంటుంది? అటువంటి వాళ్ళని వాళ్ళ తప్పు కూడా పట్టను, నేను పోలీసులను తప్పు పడతాను, వాళ్ళు కదా చూసుకోవాల్సింది. ఇటువంటి వాళ్ళని అలా వదిలేయకూడదు రోడ్డు మీద, ఇటువంటి ప్రాబ్లమ్సే వస్తాయి. అందుకనే బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పెడతారు. మీరు అది చేయక, ఛార్జ్ షీట్ చేయక, బెయిల్ క్యాన్సిల్ చేయక ఇటువంటి వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే ఇంకెంతమందిని ఇవాడు కొట్టి చంపేసే ప్లాన్ చేస్తుంది. లావణ్య మీద అసలు మొత్తంగా ఎన్ని కేసులు ఉండొచ్చు? ఇప్పటిదాకా 10 కేసులు ఉన్నాయి. అందులో 3 అమ్మాయిలు పెట్టారు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుందని. అండ్ తర్వాత 2 డ్రగ్స్ కేసులు, ఒకటి కన్జ్యూమర్ కేసు, ఒకటి పెడ్లర్ కేసు, 3 ఎడ్ల మీద దాడి చేసిన కేసు, ఒకటి నన్ను కొట్టించిన కేసు కూడా ఉంది. నన్ను ఒక మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ చేసి వస్తుంటే ఇదే డ్రగ్స్ వేసుకుంటే ఏం తెలుస్తుంది, ఎవరో ఒక రౌడీని పట్టుకొచ్చింది, దాడి చేసింది, దెబ్బ తగిలింది. సో ఇలా ఈ కేసులన్నీ వెరసి 10 కేసులు. ఇది కాకుండా బాంబేలో అక్కడికి వెళ్ళి మాల్వి మల్హోత్రా ఇంటి మీద అక్కడ కూడా దాడి చేసింది, ఆ కేసు కూడా ఉందన్నమాట. ఆ ఎఫ్ఐఆర్ నాకు దొరకలేదు, బట్ ఇన్ కేసు చెప్పకుండా ఉండని బాధితుల పేర్లు కూడా చాలా ఉన్నాయి అంటున్నారా? ఎస్, అంటే అలా అని చెప్పను. ఒకానొక టైంలో ఒక 5-6 మంది క్రైమ్ రిపోర్టర్స్ని తను బాగా పోషించి, అంటే ఇంటికి పిలిచి పార్టీలు ఇచ్చి వాళ్ళకి కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేసి బాగా ఈవిడ ఏం చెప్తే అది రాసేట్టు అనమాట. సో అలా వాళ్ళతో రాయించి ఆ మస్తాన్ సాయి అనేవాడు 800 మంది అమ్మాయిలు అది ఇది అని చెప్పి చేసింది కదా, అవంతా వీళ్ళ చల్వనమాట. ఈ రిపోర్టర్లు అని కూడాను రాశారు. మీరు మస్తాన్ సాయికి సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ ఏం లేదు, ఎవరైనా సరే డ్రగ్స్ బారిన పడ్డారంటే వాళ్ళు నేను తప్పనే చెప్తాను. కానీ ఆబ్వియస్లీ ఇప్పుడు లావణ్య పాత్ర ఎంతైతే ఉందో డ్రగ్స్లో, మస్తాన్ సాయి కూడా పెడ్లర్ అండ్ ఆల్సో కన్జ్యూమర్. మస్తాన్ సాయి మీద పెడ్లర్ కేసు లేదు నాకు తెలిసి, మస్తాన్ సాయి మీద ఓన్లీ కన్జ్యూమర్ కేసే ఉన్నట్టు. అంటే చూసిన విన్న ఆడియోస్లో తను కూడా స్పష్టంగా డ్రగ్స్ పెడ్లింగ్ చేయడం విన్నాను. పెడలింగ్ అంటే ఏంటంటే మీరు వేరే వాళ్ళకి ఐ డోంట్ నో, పెడ్లింగ్ చేయడానికి అవసరం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లావణ్య ఏం చేస్తుంది, సద్యోగం మనకు తెలీదు, బట్ మస్తాన్ సాయి అని నాకు తెలిసి, అంటే లావణ్య కాల్ రికార్డులోనే ఒకసారి విన్నాను 50 నుంచి 100 కోట్లు ఆస్తుందట. అట్లాంటి వాడు పెడ్లింగ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవాలని అనుకోడు కదా.
అంటే మీరు అనుకుంటున్నారా లావణ్య చెప్పిన ప్రతి మాట నిజమని? బట్ మేబీ ఆ 100 కోట్లు ఉంటాయో లేదో తెలియదు కానీ ఈజ్ అన్ ఐఐటీ గ్రాడ్యుయేట్ నాకు తెలుసు. ఐఐటీ ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. అతనికంటూ ఒక ఫర్మ్ ఉంది. యాప్స్ తయారు చేస్తారు కదా, అకోస్టికా అనే ఏదో యాప్ తయారు చేశాడు అతను. ఆ యాప్ తయారు చేసినప్పుడు ఇది జనరల్గా డీజేస్కి పనికొచ్చే యాప్ అనమాట. ఆ రకంగా ఈ డీజే ఎవరైతే గోవా డీలో డీజేయింగ్ చేసేదట ఇప్పుడు కొన్నాళ్ళు, ఆ టైంలో ఈవిడ పరిచయం అయింది. సో ఐ డోంట్ థింక్ అంటే అతనికి అంత నెసెసిటీ ఉందనుకోని, బట్ వీళ్ళందరూ కలిసి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో ఏంటంటే డ్రగ్స్ తీసుకుని, అంటే వరలక్ష్మి కేసు ఏదైతే ఉందో దాంట్లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడు. దాంట్లో ఎటువంటి సానుభూతి నాకైతే ఏం లేదు. ఎవరైతే దీంట్లో ఉన్నారో, నువ్వు కన్జ్యూమర్ అయితే రీహాబ్కి వెళ్ళు, పెడ్లర్ అయితే జైలుకి వెళ్ళు. నా పాయింట్ ఇదే. సో మస్తాన్ సాయి మీద ఉన్న కేసు కన్జ్యూమర్ కేసు, అతను ఖచ్చితంగా రీహాబ్కి వెళ్ళి సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను మానేశానని అతను చెప్పొచ్చు, ఈవిడ మానేశాను ఈవిడే చెప్పొచ్చు. దట్ ఈస్ ప్రీతి అనే అమ్మాయి ఉంది. ఆమె చాలా క్లియర్ కట్ రీహాబ్కి వెళ్ళింది, బయటపడింది దాని గురించి, అండ్ షీ హ్యాస్ సర్టిఫికేట్ ఆల్సో. ఇదిగో నేను వెళ్ళానని చూపిస్తుంది. సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే మీరు ప్రీతికి చేసినంత సపోర్ట్ అసలు ఇంకెవరు చేసి ఉండరేమో అనిపించింది. లేదమ్మా, ఇప్పుడు ప్రీతి కానీ వాళ్ళకని వీళ్ళెవ్వరు నాకు తెలియదు జీవితంలో. మస్తాన్ సాయి కానీ ప్రీతి కానీ ఎవరు తెలియదు. వీళ్ళందరూ నన్ను ఎందుకు సంప్రదించారు? ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీడైతే గట్టిగా మాట్లాడుతున్నాడు, వీడికి మనం ఆధారాలు ఇవ్వచ్చు, మనం నష్టపోయాం ఈ అమ్మాయి వల్ల. ఈ అమ్మాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పింది ప్రీతి. నాకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే నాకు అసలు అమ్మాయి ఎవరో తెలియదు. సో అలా చెప్పడం వల్ల నాకేమనిపిస్తుంది, ఒక అన్యాయం అయిపోయింది, మనం బయట పెట్టాలి అనిపిస్తుంది. సో ఒక మీడియా పర్సన్గా నేను ఐ డిడ్ వాట్ ఐ కెన్. మస్తాన్ సాయి అమ్మాయిల వీడియోలు తీసుకోవడం అవి అది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది అమ్మాయిల వీడియోస్ తన దగ్గర ఉన్నాయన్న. అదే మన మీడియా సోదరులు 800 మంది అని చెప్పి బయట ప్రచారం చేస్తే, సరే 800 అయినా ఒక్క అమ్మాయి అయినా జీవితం లేదు. పోలీస్ రిపోర్ట్లో వచ్చింది 4. ఆ 4 కూడా అందులో వీళ్ళకి ఇతని ఎప్పటి నుంచో అంటే ఒక 5-6 ఏళ్ళ నుంచో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అతనుకున్న గర్ల్ ఫ్రెండ్స్ బ్రేకప్లు, ఆ మెమరీస్ ఏవో పెట్టుకున్నాడు. వాళ్ళందరూ అలా కలిసి తీసుకున్నవి. అందులో కొన్ని వీడియో కాల్స్ ఎవరెవరు ఈ మధ్యకాలంలో ఈ సర్వీస్లో మొదలైనాయి కదా, వీడియో కాల్ చేయండి, 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, మేము స్ట్రిప్ టీజ్ చేస్తామని చెప్పి కొంతమంది అటువంటివన్నీ కాల్ రికార్డ్స్ ఏవో ఉన్నాయి. బట్ ఓవరాల్గా దాంట్లో ఉన్నది 2-3 అమ్మాయిలు. ఆ 3 అమ్మాయిల్లో ఒకళ్ళు మిస్సెస్ అయితే, ఇంకొకళ్ళు మిస్సెస్తో సపరేట్ అయిపోయిన తర్వాత దగ్గర అవుదాం అనుకున్న ఒక అమ్మాయి, తర్వాత ఇంకొక అమ్మాయి. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి. ఓవరాల్గా మీరు చెప్పే విధానం ఎట్లుంది అంటే సపోర్ట్ చేసినట్టే ఉంది. నాకు సపోర్ట్ అంటే నేను ఉన్నది నిజం చెప్తాను, మీకు నిజం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతా, చెప్పండి. మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర 3 అమ్మాయిల వీడియోస్ కనిపించాయి, న్యూడీ అనుకోండి. అదే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫస్ట్ వాళ్ళ వైఫ్, తర్వాత గర్ల్ ఫ్రెండ్, తర్వాత ఇంకొక దగ్గరికి రావాలి అనుకునేటామా అని. అదే ఇప్పుడు లావణ్య కూడా ఈ రోజు దాకా నేను ఏ వీడియోని చూడలేదు. ఫస్ట్ పాయింట్, నాకు ఎవరు పంపించలేదు, నేను చూడను, పంపించినా కూడా నేను చూడను. ఎందుకంటే ఒకవేళ అలాంటి వీడియోనే అని చెప్పి వాళ్ళు ఎవరన్నా చూడని పంపించినా కూడా ఆ అమ్మాయికి నేను అన్యాయం చేస్తున్నట్టు. ఏదో అందులో ఆ అమ్మాయి ఇప్పుడు లావణ్య అలాంటి స్థితిలో ఉంటే, లావణ్య దగ్గర 4-5 న్యూడ్ ఫోన్స్ ఉంటే ఇదే విధంగా మీరు చెప్పే వల్ల ఇప్పుడు రాస్తారు ఇవన్నీ లావణ్య కదమ్మా పెట్టుకుంది. మీకు చెప్తా వినండి. ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గర పర్సనల్ ఫోన్లో ఏవో ఉన్నాయి, ప్రతి ఒక్కరి పర్సనల్ ఫోన్లో ఏవో ఉంటాయి, వాడి గర్ల్ ఫ్రెండ్స్తో సంబంధించి క్లోజ్గా ఉన్నవి ఏవో ఉంటాయి. ఇప్పుడు ఆ ఫోన్ గుంజుకొని ఆ వీడియోలన్నీ కూడా ఈవిడ కలెక్ట్ చేసుకొని ఆ వీడియోలన్నీ కూడా బయట పెట్టి ఈవిడ సాధించింది ఏంటి? ఈ అమ్మాయిల బతుకులు రోడ్డును పెట్టడం కదా. అంటే ఆ అమ్మాయి చెప్పుకొచ్చిన విషయం ఏంటి అంటే, వీళ్ళందరూ కలిసి నన్ను కాంటాక్ట్ అయ్యారు, మమ్మల్ని ఇట్లా హరాస్ చేస్తున్నారు, అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యామక్క అని చెప్పారంట అని ఆవిడ చెప్పుకుంటుంది. ఆవిడ చెప్పింది. ఆ 3 అమ్మాయి, నేను 3 అమ్మాయిలు కేసులు పెట్టారని చెప్పాను కదా, ఆ 3 అమ్మాయిలే ఈవిడ మీద కేసు పెట్టింది. ఈవిడ ఆ వీడియోలు తీసుకొని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి నానా రకాలుగా హింసించింది. సో అందుకని ఇప్పుడు పెట్టిన కేసు కాదు ఇది. మీకు ఎఫ్ఐఆర్ డీటెయిల్స్తో సహా ఇస్తారు. 2024 జనవరిలో, అప్పుడు తర్వాత మధ్యలో, తర్వాత ప్రీతి. సో వీళ్ళందరూ కూడా ఈ లావణ్య మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తోంది అనే కేసులు పెట్టారు. బట్ ఈవిడ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇలా మస్తాన్ సాయి దాని దగ్గర నుంచి తీసుకున్న ఆ వీడియోలని బయట రిలీజ్ చేసి, నేనేదో మహిళా సమాజాన్ని ఉద్ధరిస్తున్నప్పుడు నిజంగానే ఉద్ధరించేదాన్ని అయితే అమ్మాయిల వీడియోలు బయట పెడతావా?
ఒక అమ్మాయిని మీరు కూడా తీసుకొని రావడం జరిగింది కదా, ప్రీతి అనే అమ్మాయిని. ఏదైనా ఉంటే వితౌట్ కెమెరాతో పోలీసుల దగ్గరకో లేకపోతే న్యాయం జరగాలను అలా కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటే బాగుండేది కదా, మీరు ఎందుకు సోషల్ మీడియా వేదికకు తీసుకొని వచ్చారు? మీరు గమనించండి, నేను ప్రీతిని ఫస్ట్ తీసుకెళ్ళేది పోలీస్ స్టేషన్కి, నార్సింగ్ పీస్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పించాను నేను ప్రీతితో. అది ఓకే, కెమెరా ముందుకు తీసుకొని రావాలన్న థాట్ ఇలా వచ్చింది మీకు? వాళ్ళు రానంటే నేను ఎట్లా తీసుకొస్తానమ్మా, వాళ్ళే వస్తానని చెప్పారా? ఇప్పుడు మీరు గమనించండి, నాకు అప్పట్లో తెలియదు నార్సింగ్ పీస్లో ఇలా లావణ్యకి కొమ్ము కాసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనే విషయం నాకు ఏమీ తెలియదు. ఆ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కదా అందరికీ తెలిసింది, ఇట్లా ఆవిడకి ఏదో అక్కడ కొంత సపోర్ట్ ఉంది, అందుకనే ఆవిడ మీద కేసు ఛార్జ్ షీట్ అవ్వట్లేదు, ఆవిడ అదే మస్తాన్ సాయి మీద కేసు పెట్టగలుగుతుంది, రాష్ట్రం మీద కేసు పెట్టగలుగుతుంది. సో మాకు తెలియక ప్రీతిని అక్కడికే తీసుకెళ్ళి కేసు పెడితే వాళ్ళు తీసుకోవాలి లోపలికి. సో ఓవరాల్ తర్వాత ప్రీతిని తీసుకెళ్ళి మహిళా కమిషన్లో ఇప్పించాం. సో అదే ఏమైంది అంతే. అందరికీ తెలిసింది, అది అక్కడికే ఆగింది అంటారా? సో మేబీ ఎవరో ఇంకా హై లెవెల్లో ఎవరన్నా పెద్ద ఆఫీసర్ కొమ్ము కాస్తున్నాడా అనే డౌట్ వస్తూ ఉంటుంది. ఎవరో చెప్తుంటారు ఒక ఏసీపీ ఉన్నాడు అక్కడ. మీరు చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మస్తాన్ సాయి గురించి మాట్లాడినా, వరలక్ష్మి డ్రగ్స్ కేసు గురించి మాట్లాడినా, న్యూడ్ వీడియోస్ గురించి మాట్లాడినా, నేనైతే కళ్ళతో చూడలేదు అని చెప్తున్నారు. లావణ్య విషయానికి వచ్చేసరికి మీరు కళ్ళతో చూడకపోయినా అది తప్పు కదా అని పాయింట్అవుట్ చేసి మాట్లాడినట్టు. చెవులతో విన్నామ్మా, ఇప్పుడు మీకు విన్నవి ఆడియో కాల్స్ ఇవన్నీ కూడా, అండ్ ఆవిడ డ్రగ్స్ చేస్తున్న వీడియో కూడా వేరే ఎవరో వచ్చింది తప్ప, ఆడియో కాల్స్లో చాలా క్లియర్ కట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రగ్స్ రవాణా అవుతున్నాయి, ఎలా రవాణా అవుతున్నాయి, ఇడ్లీల్లోనూ వాటిలోనూ చపాతీల్లోనూ, చపాతీ కూడా వైజాగ్లో చపాతీ, ఇక్కడ ఇడ్లీ. సో ఇవి తప్ప అమ్మాయిలు ఉండేవి వాటిని బయట పెట్టి చేసేంత నాకైతే చాలా చీప్గా అనిపిస్తుంది అది. ఓకే, బట్ ఆవిడ ఇచ్చిందని ఎవరైతే మీడియాలో ఆ అమ్మాయిల ఫోటోలు లేకపోతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎథిక్స్ లేవని నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళకి ఏ రకంగానూ దీంతో సంబంధం లేనప్పుడు, వాళ్ళ మీద ఏ ఎఫ్ఐఆర్ లేదు, ఏ కంప్లైంట్ లేదు, వాళ్ళు మస్తాన్ సాయి వాళ్ళ నష్టపోయిన అమ్మాయిలు ఇదిగో చూడండి ఈ అమ్మాయి నష్టపోయింది, చూడండి ఈ అమ్మాయి అని చెప్పి చూపిస్తే ఎవరికి నష్టం? ఆ అమ్మాయికే కదా నష్టం. సో ఈవిడ చేసింది అది. సో ఓవరాల్గా ఇన్ని రోజుల తర్వాత ఎందుకు మళ్ళీ ఈ రికార్డ్స్ అనేటివి బయటకు వచ్చాయి? అంటే ఒకవేళ మీ దగ్గర చాలా రికార్డ్స్ ఉన్నాయి, ఒకప్పుడు బయట పెట్టారు, ఒకవేళ బయట పెట్టాల్సి వస్తే అప్పుడే పెట్టి ఉండాల్సింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్తగా? చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టైమింగ్. బాల్ కరెక్ట్గా ఎప్పుడు కొట్టాలి అప్పుడు కొడితేనే 6 పోద్ది, కొంచెం అటు ఇటు అయినా పక్కన వెనకాల కీపర్ క్యాచ్ పెడతారు. అంటే ఇప్పుడు అందరు మర్చిపోతున్నారు, ఒకసారి లేగండి ఇది వినండి అన్న. అసలు కాదు పాయింట్. కోర్టులో కేసు వచ్చింది, ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, ఛార్జ్ షీట్ కూడా చేయకుండా వదిలేశారు, ఒక ఛార్జ్ షీట్ చేయకుండా అట్లా పక్కన పెట్టినారు. ఒక కేసు వరలక్ష్మి కేసు కోర్టులో ఉంది. ఇప్పుడు వరలక్ష్మి కేసుకు సంబంధించిన చాలా కీలకమైన సాక్ష్యం కదా ఇది. వరలక్ష్మి దాంట్లో డ్రగ్స్ జరిగినాయి, దాంట్లో ఇడ్లీ ప్యాకెట్లో అమ్మారు, ఇట్లా పంపించారు, అందరూ లావణ్య తీసుకునేది, ఇవి తీసుకొని మళ్ళీ ఎవరికి పంపించింది, ఇవన్నీ కనుక్కోవాలి కదా. ఇది చాలా కీలకమైన సాక్ష్యం ఇప్పుడు రావడం వల్ల, కోర్టులో రేపు ఇది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ నేరస్తులకు శిక్ష పడుతుంది. లేకపోతే ఎప్పుడో 1 సంవత్సరం క్రితం ఇప్పుడు జనం మహిష్మతి మర్చిపోయింది అంటారు. యాక్చువల్గా నాకు అనిపించింది, ఎందుకంటే సోషల్ మీడియాలోనే ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు తను తప్పు చేసింది, తప్పు చేస్తున్నాను, నాకు డ్రగ్స్ కావాలి, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇవన్నీ తనే ఒప్పుకున్నప్పుడు కూడా తనకి ఎలాంటి శిక్ష పడలేదు. బాయ్ ఫ్రెండ్ కావాలంటే శిక్ష లేదమ్మా, బాయ్ ఫ్రెండ్ కావాలని కాదు, తను చేసిన తప్పులన్నీ కూడా తనంతటి తానే ఒప్పుకుని ఫోన్లు మాట్లాడే విధానాలు అవన్నీ చూస్తే తెలుస్తాయి కదా. సో తను తప్పు చేసింది అని తెలిసిన తర్వాత కూడా ఎలాంటి శిక్ష లేదు. నాకు వస్తున్న డౌట్ ఏంటంటే, ఈ పోలీస్ ఆఫీసర్స్కి సంబంధించిన ఆడియోలో వీడియోలో ఆవిడ దగ్గర ఏమైనా ఉన్నాయేమో, అవి ఆవిడ ఎక్కడ బయటపడుతుందని వీళ్ళు భయపడుతున్నారేమో, అందుకనే ఇన్నాళ్ళు ఛార్జ్ షీట్ చేయకుండా ఆగిందేమో కేసు. అంటే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అది అలాగే ఆగుంది, ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ కాలేదు. పోలీసులు కూడా ఏమో తప్పు చేసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? ఏమో, ఇప్పుడు అందరు పోలీసులు శ్రీరామచంద్రులు అవ్వాలని ఏం రూల్ లేదు కదా, వాళ్ళు అప్పుడప్పుడు తప్పులు చేయొచ్చు సిచ్యువేషనల్గా కొన్నిసార్లు. బట్ పాయింట్ ఏంటంటే, మీరు కొన్నాళ్ళ క్రితం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో స్టేషన్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశారు తెలుసు, కానిస్టేబుల్స్తో సహా 70 మందో 80 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఇట్లాంటిదో జరిగింది. జనాల్లో ఒక తీవ్రమైన అసహనం అనేది వస్తుంది. మీరు గమనించండి, వీడియోలు వచ్చినప్పుడల్లా ఆడియోలు వచ్చినప్పుడల్లా ఏంటిది ఇంత పబ్లిక్గా కళ్ళ ముందు అన్నీ కనబడుతున్నా కూడా ఎక్కడ అరెస్ట్ లేదు, చర్య లేదు. ఆవిడేమో వచ్చేసిన ఆంబోతులకు బయట వదిలేస్తే ఆవిడ అందరి మీద పడి గొడవలు చేయడం, రౌడీలు తీసుకుని ఇంత చేస్తున్నా కూడా ఏం చర్యలు తీసుకోవట్లేదు పోలీసులు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు కదా. మేబీ ఈ వీడియో వాళ్ళకి వినపడట్లేదేమో.
మాకు 100 కేసులు ఉంటాయి సార్, అందులో ఇది ఒకటి సార్ అనుకుంటే మనం ఇంకేం చేస్తాం. ఓకే, కాసేపు ఈ డ్రగ్స్ కేసు పక్కకు పెడితే లావణ్య రాజ్ తరుణ్ కేసు, డ్రగ్స్ కేసు డిఫరెంట్. మనం ఆల్రెడీ డ్రగ్స్ కేసు గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడుతూనే ఉంటాం, ఇంకా టాపిక్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ కేసు, లావణ్య కేసు ఏమైంది? ఇది కూడా ఛార్జ్షీట్కి నోచుకోలేదు. ఒకప్పుడు నాది గెలుస్తుంది అంటే నాది గెలుస్తుంది అని సోషల్ మీడియాలో హల్చల్ చేసుకున్నారు అందరూ, లాయర్స్, మీరు, రాజ్ తరుణ్, లావణ్య, మీరందరూ కూడా. అసలు ఏమైంది? వీడికి పెట్టిన రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు ఏంటంటే, రాజ్ తరుణ్ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం ఎప్పుడు 12 ఏళ్ళు, మా పెళ్ళికి 12 ఏళ్ళు, 2015లో 16లో ఎప్పుడో పెళ్లి చేసుకున్నాం. బట్ ఇప్పుడు రాజ్ తరుణ్ నన్ను అబాండన్ చేసాడు, వెళ్ళిపోయాడు. నాకు ఒక పిల్ల నాకు తెచ్చిన అన్నట్టు నా రాజ్ తరుణ్ నాకు తెచ్చివ్వండి. సో అప్పుడు ఏం చెప్పారు, ఒకవేళ నిజంగానే నిజమై ఉంటే నువ్వు చెప్పిందంతా కూడాను, నువ్వు రాజ్ తరుణ్ తిరిగి తెప్పించమని ఎవరిని అడగలేవు. ఎందుకంటే మొగుడైనా సరే నేను నీ దగ్గర రానంటే రాడు, అంతే. ఏ చట్టం నేను తీసుకురామన్నది. కాకపోతే నువ్వు రావు కాబట్టి ఆవిడకి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించు అని చెప్పి చెప్పవచ్చు. సో నష్టపరిహారం అనే దగ్గర ఇల్లు, సో ఏదో రకంగా ఆ ఇల్లు నష్టపరిహారం కింద మనం కొట్టేయచ్చు. కానీ ఇల్లు ఇస్తా అన్న తర్వాత కూడా లావణ్య లేదు నాకు న్యాయం కావాలి అని పోరాడింది కదా. సో అంత పోరాడితే మరి ఆ ఇల్లు కావాలని చెప్పి మొన్న ఎందుకు కేసేసింది పోయి, ఆ ఇంట్లో నన్ను ఉండనివ్వండి, ఆ ఇంటి మీద నాకు హక్కు ఉంటుంది. నోటి మాట వేరు, ఆవిడ చెప్పేదంతా కూడా నిజమని మనం అనుకోలేము. యాక్షన్స్ గమనించండి మీరు, అవును, చేతలు వేరు మాటలు వేరు. సో ఆ ఇంటి మీద వ్యామోహంతోనే ఇన్నాళ్ళు ఇప్పుడు జడ్జి గారు అదే అన్నారు కోర్టుకి, ఈ ఇంట్లో నన్ను ఉండనివ్వండి, పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించండి నాకు ఎక్కడ అంటే, ఆ ఇంటికి సంబంధించి నువ్వు ఓనరే కాదు, కో ఓనర్ కాదు, అండ్ నువ్వు అంటున్నావు నీ మొగుడు ఎవరైతే ఉన్నాడో అతను ఎక్కడో ఉన్నాడు అనుకో, నువ్వు ఆ మొగుడు దగ్గర పోయి ఉండాలి తప్ప ఈ ఇంట్లో ఉంటానంటావేంటి? ఇప్పుడు నువ్వు మీ ఆయన కలిసి ఒక ఇంట్లో కాపురం చేసుకున్నారు కొన్నాళ్ళు, తర్వాత మీ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు పోయాడు, నువ్వు మీ ఆయనతో కానీ పోవాలి కదా. లేదు నేను ఇక్కడ వేరే వాడు ఇక్కడ వచ్చి ఉంటున్నా కూడా నేను ఇక్కడే ఉంటాను. అలా లావణ్య వస్తా అంటే రాజ్ తరుణ్ ఓకే అంటాడా? కాదు కదా. అదే అంటున్నా, మన వాళ్ళు పొరపాటున ఇంటి ఇల్లాలు అని ఉంటారు. ఇప్పుడు ఇంటి ఇల్లాలంటే ఆ ఇంటికే పరిమితం అనుకుంటున్నారేమో. సో రాజ్ తరుణ్ చాలా క్లియర్ కట్గా చెప్పాడు, మా బంధం ఎప్పుడో తెగిపోయింది, ఎప్పుడో కొన్నాళ్ళు ఉన్నాం, తర్వాత షీ మూడ్ ఆన్ విత్ మస్తాన్ సాయి, చింటూ, ఇలా రకరకాల మనం అవన్నీ ఆడియోలో కూడా విన్నాం. సో ఇక్కడ రాజ్ తరుణ్ చేసిన తప్పేంటి అంటే ఆల్రెడీ మూవ్డ్ ఆన్, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నాము అనుకున్నప్పుడు ఆ ఇల్లు ఆమెకు వదిలేయకుండా ఉండాల్సింది. స్టార్టింగ్ ఎప్పుడైతే విడిపోయారో అదే అట్లా అంటారా? అది 3 స్టోరీ, అందులో ఒక కుక్కలు వీళ్ళకి ఉన్నాయి, ఆ కుక్కల బంధం విడిపోయినా కూడా ఆ కుక్కల కోసం అప్పుడప్పుడు వచ్చి నేను చూసుకుంటాను అన్నట్టుగా వచ్చి ఉండేది. బ్రాడ్ మైండెడ్ పీపుల్ విడిపోయి వేరే వాళ్ళతో ఉన్నా కూడా సరే హాయ్. ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తుంటాం కదా, ఈ హీరోయిన్లు కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తారు, తర్వాత బ్రేకప్ అయిపోతుంది, ఈయన వేరే వాళ్ళతో మూవ్ అని అయిపోతారు, తర్వాత వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు హాయ్ అని పలకరించుకుంటారు, అంతేగాని దొరుకుతుడు అలా అని చెప్పి ఉండరు. సో ఆ బ్రాడ్ మైండెడ్నెస్తోనే హీ లెట్ హర్ బీ అనుకుంటారు, అంటే అక్కడ కింద కుక్కలను చూసుకుంటాను అన్నట్టుగా. మరి అయినప్పటికీ కూడా రాస్తారు నా ఇల్లు తనకి రాసిస్తా అని కూడా తను ఒప్పుకోవడం కూడా జరిగింది. ఎప్పుడు ఇస్తాను అని చెప్పి, ఎందుకంటే తన జీవితంలో ఏదైనా సంపాదించిందంటే అదే తను సంపాదించుకుంది. 3 సూపర్ డూపర్ హిట్లు వచ్చినాయి కదా, ఇది సినిమా చూపిస్తామా, కుమారి 21F అండ్ ఇంకోటి ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాల. సో వాటితో వచ్చిన డబ్బులతో ఆ ఇల్లు తీసుకున్నాడు తను. అది ఇప్పుడు అదే లేకుండా పోతే అతను ఎక్కడ ఉంటాడు, అది అతను ఇచ్చేసి. కానీ మీరు జనరల్గా ఒక ఆడపిల్ల మీకుంటే అలా ఆలోచించండి. ఇప్పుడు 12 సంవత్సరాలు ఒక అమ్మాయితో ఉండి ఎన్ని గొడవలైనా రావచ్చు, మధ్యలో థర్డ్ పర్సన్స్ ఈయనకు రావచ్చు, ఈయన కరెక్ట్గా ఉన్నాడని మనం చెప్పలేం కదా, ఈయనకు థర్డ్ పర్సన్స్ రావచ్చు, ఈమెకు 4-5 పర్సన్స్ రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. వీళ్ళు 12 సంవత్సరాలు ఉన్నారు అంటే కంపల్సరీ ఇప్పుడు లావణ్య వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే ఈయన ఎదగడానికి పెట్టిండ్లు అని తనే ఒప్పుకున్నాడు రాస్తారని. ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు, చెప్పారు కదా. అవును, స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్లో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్గా కూడా ఇచ్చేవాళ్ళు అని. సో ఫైనాన్షియల్గా అసలు సపోర్ట్ చేయలేదంటారా 12 సంవత్సరాలలో కూడా? వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారమ్మా? వాళ్ళ దగ్గర ఏమున్నాయని సపోర్ట్ చేయడానికి? వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడే ఈయన డబ్బులతో ఉండడం తప్ప, ఈయన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అక్కడ ఇక్కడ ఇవ్వడం తప్ప ఆవిడ ఈయనకి ఎందుకు ఇస్తుంది? సరే, అయితే లావణ్యని మూవీస్ చేయొద్దు అని అని ఇంకొకటి 12 ఏళ్ళు అంటారు. 12 ఏళ్ళు కాదు, కరెక్ట్గా 2 ఏళ్ళు 1 సంవత్సరం. 2014లో వీళ్ళు పరిచయం.
2015 ఎండింగ్లో కల్లా చింటూ వచ్చేసాడు. ఆ 1 year ఈవిడ బయట కలరింగ్ 12 అంటే ఏ రేంజ్లో చెప్పారంటే ఇవాళ మీరు కూడా 12 అనుకుంటున్నారు. అబ్సల్యూట్లీ దట్ మీరే రేంజ్ లో చెప్తున్నారంటే దగ్గర కూర్చోబెట్టుకొని రాస్తారు ఇవన్నీ మీకు చెప్పినట్టు చెప్తున్నారు. అది జరిగింది కూడా నేను రాస్తాను. బట్ ఇది స్టార్టింగ్ లో మీరు ఇవన్నీ మాట్లాడడానికి ముందు స్టార్టింగ్ లో అసలు నాతో మాట్లాడలేదు అన్నప్పుడు కూడా ఈ టాపిక్స్ అన్ని మాట్లాడలేదు. నేను మీకు చెప్తాను, మీకు చాలా క్లియర్ కట్గా అంటే 12 అంటే మీ మనం ఇదే జస్ట్ నోట్ మాట అయిపోతుంది తప్ప. రాజతరుణ్ ఉయ్యాల జంపాల వచ్చిన తర్వాత అప్పట్లో ఈయన హైదరాబాద్కి వచ్చినప్పుడు షెల్టర్ కోసం సరే ఈవిడ పక్క రూమ్ ఏదో ఉంటే ఈవిడ అప్పుడు ఆల్రెడీ ఇంకో సమ్ ఎక్స్ ఈవిడ ఎక్స్తో ఉంటున్నది. పేర్లు ఎందుకులేండి వాళ్ళవి. వాళ్ళతో ఉంటూ ఆ పక్క రూమ్ ఖాళీగా ఉంది నేను ఇప్పిస్తా అని చెప్పి రాజతరుణ్ నేను ఇచ్చిన తర్వాత ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అప్పటి లావణ్య ఎక్స్ అనుకునే ఆయన ఈయన్ని రాజతరుణ్తో గొడవ పడ్డాడని రాజతరుణ్ నాకు చెప్పాడు. కొట్టాడు అంతవరకు వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పి. తర్వాత ఉయ్యాల జంపాల హిట్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత అప్పుడు ఒకనొక దీంట్లో ఈవిడ వచ్చి నేను గుర్తున్నానా అప్పుడు నీకు షెల్టర్ ఇచ్చాను అని చెప్పి అప్పుడు అలా మామూలుగా అంతకుముందు ఓన్లీ ఫేస్బుక్ హాయ్ బాయ్ పరిచయాలు ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసినప్పుడు అవి తప్ప అలా పరిచయం. ఆ 2014 జనవరి 1 పార్టీలోనే వీళ్ళు కలుసుకోవడం తర్వాత సరే ఇప్పుడు అలా వచ్చింది. మీకు చెప్తా 2015 ఎండింగ్కి మీరు యూట్యూబ్లో ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది, దాని పేరు మా దేవదాస్కి మళ్ళీ పెళ్ళైందో ఏదో ఉంది. దాంట్లో చింటూ ఉంటాడు. చింటూ ఈవిడ దాంట్లో రొమాంటిక్ సీన్లు సరే సీన్స్ పరంగా చేసింది అనుకుందాం ఆవిడ. బట్ కట్ చేస్తే ఎఫ్ఐఆర్ చూస్తే నాకు ఈ చింటూ అనే అతను అప్పటి నుంచే పరిచయం, అప్పటి నుంచి మేము ఈ డ్రగ్స్ దందా ఇవన్నీ కూడా ఆ ఎఫ్ఐఆర్లో ఉంటాయి. ఆ సినిమా పేరు కూడా ఉంటుంది, ఆ షార్ట్ ఫిల్మ్ పేరు కూడా ఉంటుంది. సో ఎట్టి చూసినా 2015కే చింటూ ఉన్నాడు. పోనీ మీరు చెప్పిన దాని ప్రకారం రాజతరుణ్ ఎప్పుడు ఉన్నాడు 2012 కదా ఉయ్యాల జంపాల ఆ టైం. 2012 నుంచి 15 అనుకున్నా కూడా 3 ఏళ్ళు కదా. లావణ్య చెప్పేదాని ప్రకారం ఏంటంటే థర్డ్ పర్సన్స్ వచ్చినా మళ్ళీ మేమిద్దరం కలిసిపోయి ఉండేవాళ్ళం, మేమిద్దరమే కలిసి ఉన్నాము అని. ఎంత సిగ్గులేనోడైనా అలా ఉండడు. ఆల్రెడీ వేరే వాడితో నువ్వు వెళ్ళిపోయావు. సరే ఇప్పుడు రాజతరుణ్ లావణ్యకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్గా. నేను ఎందుకంటే తను ఒక ఏజ్లో ఉన్నప్పుడు రాజతరుణ్కి లావణ్య ఇవ్వాలి నాకు తెలుసు. కనీసం ఒక 5-10 కోట్లైనా ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ పెట్టిన కేసు వల్ల వచ్చిన నష్టానికి అతని ఇమేజ్ డ్యామేజ్. ఏంటి మీరు నవ్వుతున్నారు, ఎందుకు ఆడవాళ్ళ డబ్బులు ఇవ్వకూడదా? ఆడవాళ్ళు డబ్బులు ఇవ్వరండి, తీసుకుంటారు, మీరు తీసుకుంటామంటారా ఏంటి? మీరు పెట్టిన కేసుకి మీరు చేసిన డ్యామేజ్కి అతను రాజతరుణ్ హీ షుడ్ ఫైల్ ఎ సూట్. తనకి ఇమేజ్ డ్యామేజ్ అయిందని తను సూట్ ఫైల్ చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆల్రెడీ ఎవరెవరితోనూ మూవ్ ఆన్ అయిపోయి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా ఇలా వాళ్ళ మీద. ఎందుకంటే ఇదే మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది కదమ్మా. జడ్జి ముందు ప్రమాణం చేసి ఇవన్నీ కాదు, ఇప్పుడు మీడియా ముందు 12 ఏళ్ళు మా పెళ్ళింది అంటున్నారు కదా. గుంటూరులో 2023 జూలై 7వ తేదీన అడిషనల్ మేజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేసి నాకు పెళ్లి కాలేదు, మస్తాన్ సాయి అనేవాడు నాకు పరిచయం అయ్యాడు, మస్తాన్ సాయికి పెళ్ళయింది, పిల్లోడు కూడా ఉన్నాడు, ఆ విషయం నాకు తెలుసు. అయినా మస్తాన్ సాయి నాకేం చెప్పాడు, ఆ బిడ్డ బాధ్యత నీది కాదు, మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు, మా ఆవిడతో నేను సపరేట్ అయిపోయాను అని చెప్పగా నేను అతన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాను. జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్తే అది వ్యాలిడా? ఈ మీడియాలో కూర్చొని 12 ఏళ్ళు అనేది వ్యాలిడా? మరి ఈ 12 ఏళ్ళు అప్పుడు జడ్జి ముందు చెప్పాలి కదా. నువ్వు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదమ్మా. సో ఇవన్నీ గవర్నమెంట్కి తెలుసు కదా. గవర్నమెంట్ కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు పట్టించుకోరు ఇవేమి. బట్ ఇవి ఉన్నాయి అనే విషయం అక్కడ జరిగిందనే విషయం ఇక్కడ తెలియదు, ఇక్కడ జరిగిందనే విషయం అక్కడ తెలియదు. ఆ 164 స్టేట్మెంట్ నేను తీసుకొచ్చి చూపించాను. అసలు మీరు ఈ విషయంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని అనుకున్నారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడు రాజతరుణ్ కూడా ఏదో ఇంటర్వ్యూలో చూశాను, సో రాజతరుణ్ కూడా కలెక్ట్ చేయలేనివన్నీ మీరు కలెక్ట్ చేశారంట. అసలు రాజతరుణ్ కలెక్ట్ చేయలేని కదా, కలెక్ట్ అక్కడ ఉన్నాయన్నది కూడా చూడ్డు. అది కరెక్ట్ కాదు. అది సినిమాలో అలీ ఉంటాడు, పైన విష్ణుమూర్తి ఒక మూట పడేస్తాడు, బంగారం మూట. ఇప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ దాకా వెళ్తాడు, సడన్గా నేను గుడ్డివాడిని అయితే ఎలా ఉంటుందని చెప్పి ఇట్లా అది రాస్తాడు. సో ఉన్న చూడ్డా మనిషి తనది తన సినిమా తను చేసుకుంటూ పోతుంటాడు. తనకి అది తప్ప వేరే ప్రపంచం ఉండదు. చదువుతాడు, విపరీతంగా చదువుతాడు. కాకపోతే ఏంటి నవల్స్, అదేదో లా చదివినా బాగుండేది. ఆయన లైఫ్లో ఉపయోగపడేది కథలు, ఇంగ్లీష్ సినిమాలు, ఎంతసేపు ఇదే. ఇది తప్ప అసలు దీంట్లో కంప్లీట్ ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, బెయిల్ అంటే ఏమిటి, 41 నోటీస్ అంటే ఏమిటి, 164 అంటే ఏమిటి, ఇలాంటి 493 అన్నీ తర్వాత తెలుసుకోవాల్సి వచ్చింది అంతే. సో ఓవరాల్గా అదే మీకెందుకు ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనిపించింది?
నేను ఏదో నా మాడిపోయిన పెసరట్టు నేను తింటుంటే ఒక రోజున మీలాంటి ఒక జర్నలిస్ట్ నన్ను అడిగారు. సో అందరూ ఇది హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది కదా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారంటే ఇది భయ్యా విషయం అని చెప్పాను. చెప్పి రాజ్ తరుణ్ని ఒకసారి కనబడ్డాడు. తర్వాత అందరు అడిగినప్పుడు నేను మొగుడిని అంటుంది కదా, నేను మొగుడిని అయితే మన మస్తాన్ సాయి అవడు, మస్తాన్ సాయి నాకు కావాలని చెప్పి వెళ్ళి కోర్టులో కేసు పెట్టింది చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ ఒకటే ఆధారం పట్టుకొని నేను ఎక్కడ అని ఎతికి అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాను. ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చిన తర్వాత దాంట్లో చాలా క్లియర్ కట్గా ఇదే ఉంది. అది చూపించేస్తే బయటికి అప్పుడు యూటర్న్ అయింది కేసు. అప్పటిదాకా అయ్యో లావణ్య పాప ఆడుకుతురు అన్యాయం. అవునవును, స్టార్టింగ్ లో చూసి అందరూ కూడా ఫస్ట్ లావణ్యకే సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే మీరు ఆటలోకి దిగారో పాపం లావణ్యకి అంతా యూటర్న్ అయింది. అంతెందుకు మీరు మధ్యలో బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా ఆ కేసు అక్కడికే క్లోజ్ అన్నట్టుగా తను ఊపిరి పీల్చుకొని ఉంటుంది. ఇంకా నా గురించి ఏం ఆధారం లావణ్య. బట్ అది అప్పుడు తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ ఎఫ్ఐఆర్కి మాకు సంబంధం లేదు, ఎఫ్ఐఆర్ కావాలని పెట్టించారు అది ఇది అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేసింది. బట్ తర్వాత 164 జడ్జి ముందు ప్రమాణం చేసి నువ్వు కాదనలేవుగా, అది కాదంటే నీకు శిక్ష పడుతుంది. మీరు రియాక్ట్ అవ్వడం వేరే, కానీ మీరు ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారు రాజ్ విషయంలో? భావోద్వేగాలు ఏం లేవు, మామూలుగానే అనాలిసిస్ చేస్తాను. బట్ వీళ్ళు రెచ్చగొట్టి నా మీద చెప్పులు ఇసరడాలు ఇటువంటివన్నీ చేసి బూతులు తిట్టడాలు. ఈ చెప్పులు ఇసరడాలు బూతులు తిట్టడానికంటే కూడా ముందు మీరు మాట్లాడే తీరు, లైక్ వెన్ యూఆర్ టాకింగ్ ద ఎఫెక్టివ్నెస్ అని. మేబీ అది నా యూఎస్పీ ఉంటుంది. నేను రేడియోలో మాట్లాడినప్పుడు కూడా ఏదో న్యూస్ రీడింగ్లా ఉన్నది, నేను క్యాజువల్గా మాట్లాడినట్టే ఉంటుంది. ఓకే, ఎందుకు రాజ్ తరుణ్కే సపోర్ట్ చేస్తాడు శేఖర్ భాష? అంటే రాజ్ తరుణ్కి కష్టం వస్తేనే శేఖర్ భాష బయటికి వస్తాడు. లేదమ్మా, రాజ్ తరుణ్ ఉంది, ప్రీతికి సపోర్ట్ చేయలేదా? అదే రాజ్ విషయం కాబట్టి మీరు మాట్లాడలేదా? సాయి విషయంలో మాట్లాడలేదా? గరికపాటి గారి విషయంలో మాట్లాడలేదా? మీరు లెక్కేసుకుంటూ పోతుంటే నేను బిగ్ బాస్లో ఉన్న టైంలో తప్ప బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే. అంతెందుకమ్మా, మీకు తెలుసో లేదో ఏప్రిల్ 19న ఢిల్లీ వెళ్ళాను నేను. ఢిల్లీలో జంతర్ మంతర్లో నేను ఇంకొక 95 మంది ఎన్జిఓస్ మగవాళ్ళకి ఇలా అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి ఆ మగవాళ్ళకి కూడా మహిళా కమిషన్ లాగా పురుష ఆయోగ్ రావాలి, పురుషుల కమిషన్ రావాలని చెప్పి మేము వెళ్ళి అక్కడ 2000 మంది ధర్నా చేసాం. దీనికి రాష్ట్రానికి సంబంధం ఏంటి? సో ఇట్స్ నాది వేరే లైన్, ఆ లైన్లో వచ్చిన మనిషే వీళ్ళందరూ. ఈ మన ఇంకో మాస్టర్కి కూడా ఇది జరిగినప్పుడు కూడా మీరు జానీ మాస్టర్కి అయినప్పుడు కూడా మీరు రియాక్ట్ అయ్యారు. ఎందుకు రియాక్ట్ అవ్వడం ఏంటి? సాక్ష్యాలు కూడా తీసుకొచ్చి పెట్టాం కదా. ఇప్పుడు ఈయన నన్ను గత 4 సంవత్సరాలుగా ఎప్పుడైనా అనిపించింది అంటే సాధారణ ప్రజల మైండ్లలో కొంతమందిలో ఉంటుంది, అందరికి కాదు, కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడితే ఇలాంటి ఎవిడెన్సెస్ తీసుకొని వస్తే ఫేమస్ అవ్వచ్చు ఈజీగా అన్న థాట్. అందుకే చెప్తున్నాను, అందరికీ ఉండకపోవచ్చు, బట్ కొంతమందికి కంపల్సరీ ఉండేమండి, పర్లేదు, దాంట్లో ఏమి కాదు. కానీ బట్ ఇలా ఎలా ఉంటుందంటే ఆధారాలు నాకే ఎందుకు వస్తాయి? నేనేదన్నా సిబిఐ లేకపోతే ఎఫ్బిఐ భూతంతో పట్టుకుని రోజు వీధులు తిరుగుతుంటాను కాదు కదా. ఏదో రకంగా మాస్టర్కి హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే రాజ్తరుణ్కి హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేదు లావణ్య వల్ల బాధింపబడ్డ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి కావచ్చు, లేకపోతే ఏదో వాళ్ళ గొడవలు వాళ్ళకి ఏవో ఉంటాయి, ఏదో రకంగా ఇవి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు నాతో పాటు చాలామందికి పంపిస్తారు వాళ్ళు. ఎందుకు శేఖర్ భాష ఒక్కడికి పంపిస్తారా చెప్పండి? ఇప్పుడు ఈ ఫైల్స్, ఆడియో ఫైల్స్ ఏవో ఉన్నాయి, నా ఒక్కడికి పంపించాలి, మీకు పంపించకూడదా? ఇంకోళ్ళు ఎవరికైనా పంపించవచ్చు, అన్ని ఛాన్స్కి పంపించవచ్చు. బట్ పంపిస్తే ఏమవుతుంది? వస్తున్నాయా లేదా? కొంతమంది ఇవి చూపించి బేరాలు మాట్లాడుకుంటున్నారా? లేదు శేఖర్ భాషకి ఇస్తే వాడు ముందు వెనక చూసుకోకుండా ఇటు కూర్చొని చెప్తాడు అనుకుంటారు. వాట్ ఎవర్ అయి ఉండొచ్చు. ఇంకొకటి, మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది ఇతను చేస్తేనే శంకర్లో పోస్తేనే తీర్థం, ఇతను చెప్తే కరెక్ట్గా ఉంటుంది. అంటే మీరు ఇంకొకసారి చెప్తున్నాను మీరండి, మీరు రాజ్ తరుణ్ విషయంలో ఎప్పుడైతే భావోద్వేగానికి గురై అదేదో పర్సనల్గా మీకు జరిగింది అన్న ఇంటెన్షన్తో ద వే యువర్ రైజింగ్ యువర్ వాయిస్, ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది, ఇప్పుడు అమ్మ చిన్న పాపల్ని రేప్ చేసి చంపేస్తున్నారు అబ్బాయిలు, అసలు అలాంటి థాట్స్ ఎక్కడ, అలాంటి అబ్బాయిలు ఎక్కడ, ఒక చిన్న పాపని, ఇవన్నీ తనకేమి అంటే ఇలాంటి న్యూస్లు తనకి ఎక్కవా? ఓన్లీ అబ్బాయిలను చీట్ చేసేటివి ఇలాంటివే మాత్రమే ఎక్కుతుందా అనిపించింది. లేదమ్మా, ఇప్పుడు అటువంటివి వచ్చినప్పుడు కూడా వాటికి సంబంధించి నేను మాట్లాడాను. మాట్లాడడం వేరు, శిక్ష పడేట్టు చూడడం వేరు, ఆధారాలు తీసుకురావడం వేరు. ఇప్పుడు అటువంటి జరిగినప్పుడు కేసులు పెడుతున్నారు, వాళ్ళని శిక్షిస్తున్నారు. నిర్భయ కావచ్చు, లేకపోతే దిశ కావచ్చు, ఇవన్నీ కూడా అటువంటి జరిగినప్పుడు జరుగుతున్నాయి. దానికి శేఖర్ భాష అవసరం లేదు. బేసికలీ
బట్ నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. దీనికి ఖచ్చితంగా శేఖర్ భాష అవసరం. ఎందుకంటే వీళ్ళ తరపున ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, మూగజీవులు, మగ కాదు మూగ. అది పాయింట్. అంటే అటువంటి జరిగినప్పుడమ్మా మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, అయిపోయింది. మీరు మాట్లాడిన తర్వాత ఏం చేస్తాం? తర్వాత ఇంటికి వెళ్ళి తినేసి పడుకుంటాం తప్ప మనం వాళ్ళకో వీళ్ళకో అన్యాయం జరిగిందని తెలిస్తే వెళ్ళి మాట్లాడతాం ఖచ్చితంగా. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆర్జే శేఖర్ భాషకి చాలా విషయాలు తెలుసు. బట్ నా తరపున అబ్బాయిలకు వెళ్ళే కాకుండా, ఇప్పుడు అమ్మాయిలు ఎవరైతే అబ్బాయిని హింసించే వాళ్ళు ఉంటారో, అబ్బాయిలు అంతకంటే క్రూరత్వంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. మీరు వాళ్ళకి వెళ్ళి కూడా ఒక చూపు చూడండి. మా తరపున కూడా చూపు చూస్తే వాళ్ళు మాడి మస్ అయిపోతారు. లేకపోతే ఇప్పుడు మీరు లావణ్య గురించి మాట్లాడితే మాడి మస్ అవ్వట్లేదు కదా, బట్ ఏదో మనవంతు ప్రయత్నం మనం చేస్తున్నట్లు. మీరు ఖచ్చితంగా అడిగితే నేను ఖచ్చితంగా దాని గురించి కూడా చెప్తాను. బట్ మీరు నన్ను కూర్చోబెట్టి ఇప్పటిదాకా అవే అడిగారు. సో ఇలాంటివి జరిగినప్పుడు మనం అందరం కూడా స్పందిస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 100 మంది 100 గొంతులు వస్తాయి. బట్ ఇదే మగవాడికి జరిగితే ఒక్క గొంతు రాదు. అది దానికి అదే అంటున్నా, 100 మంది మాట్లాడినప్పుడు నేను గుంపులో గోయిందులో ఒకనే ఉంటాను. ఇదైతే నేను ఒకనే ఉంటాను. క్లియర్గా దీంట్లో అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, అబ్బాయిలకు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినప్పుడు కానీ, కింద కామెంట్స్ అసలు ఎలా ఉంటుంది, ఏమో మొగజాతి ఆనిముత్తి అని అన్నా నువ్వు, అది ఇది అని ఏమనిపిస్తూ ఉంటుంది అవి చూస్తూ ఉంటే? అంటే బేసికలీ మీరు చేయండి రా, మీరు సపోర్ట్ చేయండి, అయితే నేను ఇలా అవుతానంటారా? కామెంట్స్ ఆర్ బిగ్ బూస్టర్ అమ్మా. ఇప్పుడు ఏంటంటే చాలాసార్లు ఈ లావణ్య కొంతమంది ఈ క్రైమ్ రిపోర్టర్స్తో కలిసి కుమ్మక్కై వాళ్ళకి డ్రగ్స్ పార్టీలు, మందు పార్టీలు ఇచ్చి నా మీద రకరకాలుగా నిందలేసి రాయిపించడానికి ట్రై చేసింది. అంత ట్రై చేసినప్పుడు కూడా నాకు దాంట్లో బూనింగ్ డిస్గైజ్ ఏంటంటే, అంటే వాళ్ళు ఏదో భయంకరమైన టైటిల్ పెట్టి శేఖర్ భాష కూడా ఒక కామందుడు, వాడు చూడండి ఏం చేశాడు, ఏదో పెట్టి ఏదో ఫేస్బుక్లో ఎవరు అమ్మాయితో ఉన్న ఫోటో పెట్టి దానికి కూడా నాకు లింక్ పెట్టేసి పెద్ద ఇది చేస్తారనమాట. అది పెట్టినప్పుడు నేను జస్ట్ కింద కామెంట్లు చూసుకోవడం, తర్వాత నవ్వుకోవడం, ఓకే అట్లీస్ట్ జనం అంతా ఉన్నారు అనే ఒక ధైర్యం వచ్చినప్పుడు, నేను ఇంకా నిజం చెప్పాలంటే ఇవాళ కూడా నేను ఇంత ధైర్యంగా వచ్చి చేయగలుగుతానంటే జనం ఇచ్చిన సపోర్ట్. 99% ఆఫ్ అంతే, గుడ్ కామెంట్స్, అంతే, ఎంకరేజివ్ కామెంట్స్. ఓకే, ఒక వర్డులో శేఖర్ భాష గురించి చెప్పాలంటే ఏంటి? ఒక్క వర్డులో. లర్నర్. ఏదో ఒకటి కొత్తగా ఏదో ఒకటి తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. క్యూరియాసిటీ. నాకేమనిపిస్తుంది, ఏదో కొత్తగా ఎవరి కేసులు బయటికి దిద్దబ్బా, ఎక్కడ ఎవిడెన్స్ దొరుకుతుంది అన్నట్టు. అయ్యో మీరు అలా అనుకుంటారా? నిజంగా చెప్తా, ఈ నా దగ్గరికి ఏమైనా వస్తేనే నేను వాటిని బయటికి తీసుకొస్తాను తప్ప నేను అదే పనిగా వెళ్ళి చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది. అదర్వైజ్ ఐఎమ్ ఎ టెక్ ఫ్రీక్. ఓకే, సో సెల్ ఫోన్స్, వాటిలో యాప్స్, ప్రోగ్రామింగ్. సో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అంటే నాకు తెలిసి మీరు దాని తర్వాత మంచిగా కలిసి మీట్ అయ్యి ఉంటారు. ఒక 10 సార్లు కలిసి ఉంటాం అప్పటిదాకా. సో రాజ్ తరుణ్ ఇస్ పప్పు, ఇన్నోసెంట్. అంత ఇన్నోసెంట్గా ఉండడం కూడా నేరం ఉంటాను నేను. మరి అంటే మనల్ని నాకు చెప్పాడు ఒకసారి, చెప్పి ఇలా కూడా అంటే గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమంటారు కదా, నా జీవితంలో నిజంగా జరిగింది తెలుసా అన్నాడు. అవునా ఏంటరా బాబు చెప్పంటే, ఒకసారి నేను అట్లా రోడ్లో వెళ్తుంటే ఒకటి వచ్చి నన్ను గట్టి కొట్టాట. గట్టి కొట్టేస్తే నేను తిరిగి కొట్టలేదు, నేను వెళ్ళి అడిగాను ఎందుకు అని చెప్పి. వాడే ఏదో ఒక రోజు రిలీజ్ అవుతాడు. ఇది కిడ్నీ టచ్ వల్ల కాదు, 2 బైక్స్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నిజం, మనిషి గట్టిగా ఒక 4-5 మంది రిపోర్టర్లు ఉంటే మనిషిలో వణుకొచ్చేస్తుంది. ఏంటి ఇది అంటే అదేదో చెప్పాడు, ఒక ఎంత పదం ఏంటిది, ఏదో ఫోబియా. అదేంటంటే క్లాస్ట్రోఫోబియా. క్లోజ్డ్ రూమ్లో ఎక్కువ మంది ఉంటే ఈయనకి వణుకొచ్చేస్తుంది. సో మొత్తానికి మన హీరో అలా స్క్రీన్ మీద మాత్రం గట్టిగా ఉంటాడు. ఫైట్ చేయరా అంటే అక్కడ అంత కెమెరా పెట్టి ఆన్ అని చెప్తేనే వస్తాడు పులి, లేకపోతే. సరే, ఇప్పుడు లావణ్య గురించి ఏం చెప్తారు? అంటే ఎలా ఉండకూడదు ఒక అమ్మాయి తన జీవితంలో ఎలా నాశనం చేసుకోకూడదు అన్నదానికి ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్. సో ఇప్పటికీ కూడా లావణ్యకి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే, లైక్ విత్ తప్పులు ఒప్పుకొని సరెండర్ టు ద పోలీస్ అండ్ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద డ్రగ్ పెడ్లర్స్, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఏం తీసుకున్నారని ఇచ్చి పోలీసులకి సరెండర్ అయ్యి ఈ శిక్ష అనుభవించి బయటికి రా, అంతే. అయ్యే ఇప్పటి నుంచైనా మారు. చెప్పండి, ఏవో 2 మంచి మాటలు చెప్పండి మీ చెల్లి అనుకోని.
అదేదో నువ్వు నాకు నచ్చే సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది వెంకటేష్, నాకే కనుక ఇలాంటి సెల్ ఉంటే. సరే ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.